13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. మరో అదిరిపోయే ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ఒక పని సక్సెస్ అవ్వాలంటే నలుగురితో కలవాలి. అదే పని సర్వనాశనం అవ్వాలంటే ఈ నలుగురిని కలవాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. నువ్వు నాలాగా ఎందుకు డాన్స్ చేయలేదు? నీలాగే చేసా కదా. నేనంటే ఆయనలాగే ఉంది, నువ్వంటే ఏంటి అదోలా ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని యాజ్ టీజ్ దించుతా. ఈ రోజు నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని యాజ్ ఇట్ ఈస్ గా దింపుతాను. తేడా వస్తే నేను దింపుతా. వీటి పక్కన నాలో బద్రి కనిపించట్లేదా? నాలో గబ్బర్ సింగ్ కనిపించట్లేదా? నువ్వు అతి చేస్తున్నావు, నీకు కనిపించట్లేదా? మరి ఇంకెవరు కనిపిస్తున్నాడా? ఇందిరా కనిపిస్తున్నాడా? నాలో ఠాగూర్ కనిపిస్తున్నాడా? నువ్వు బ్లడ్ డొనేషన్ విడిగా చేయక్కర్లే. ఇది విన్నారంటే డైరెక్ట్ ఆల్రెడీ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఓకే, నేను ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు. నేను అత్తారెడ్డికి దారేదిలో పవన్ కళ్యాణ్. నేను అమెరికాకి బిల్ గేట్స్. భయ్యా మంచి ఓకే చట్టం నువ్వు మీరేసింది ఏంటి మరి ఈ మధ్య నీకు నా మీద అనుమానం బాగా పెరిగిపోతుంది. మన రాత్రి నేను బయటకు వెళ్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అడిగావా లేదా? నేను మధ్యాహ్నం కూడా నేను బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తావు అడిగావా లేదా? ఇవాళ మార్నింగ్ కూడా నేను బయటకు వెళ్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అడిగావా లేదా? ఇలా ప్రతి పూట వెళ్తావు కానీ ఒక పూట నన్ను తీసుకెళ్ళవా లేదా? అలా నీ బాధ ఏంట్రా? కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతుంటే ఉన్న వాళ్ళు కొంచెం ఇస్తే లేని వారే లేరులే. కళ్ళు తెరిచి చూడు సుధీరా, అంతా నీ ఆకలే. ప్రియమణి గారు ఎందుకు రావట్లేదో తెలియట్లేదు, దీపిక ఎందుకు పడట్లేదో తెలియట్లేదు, సంగీత గారు ఎందుకు పడినట్టు ఉన్నట్టు ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరు వాయిస్ చేస్తారో మాకు ఎవ్వడికి అర్థం కాదు. ఈ గడప వేసింది వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. యాక్చువల్లీ అరే అందమైన అమ్మాయిలు ఇలా గెటప్ లేస్తే పడర్రా. నేచురల్ గా ఉండాలి, జెన్యూన్ గా ఉండాలి. నువ్వు ఆదిలో ఉండు, నువ్వు సుధీర్ లో ఉండు. ఓకే ఈ గెటప్ లేయడం ఏంటి? ఓకే యా పిచ్చేద్దాం. ఇప్పుడు ఈ మైకుని చూసావా? వదిలే దాంట్లో సరిగ్గా మాట. అదే నార్మల్ గా ఉందాం. ఇప్పుడు ఎవరిలా ఉంటావు? మేము మాలాగే ఉంటాం. ఇప్పుడు చూడు వాళ్ళు వస్తారు, ఎలా పడతారు చూడండి. మీకు పడిపోతారుగా. ఎస్ ఆర్ బ్యూటిఫుల్ ఆడ లేడీస్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే. మనం రావడం ఎందుకో, వీళ్ళతో పంచలేయించుకోవడం ఎందుకో, అసలు ఇంట్రోలో లేకపోతే అయిపోతుంది కదా. ఇంట్రోలో లేకపోతే ఇంక ఇంట్లో ఉండడమే. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో సుకుమార్ గారు, సారీ అండి చేయలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. అరే ఇంకో ఫోన్. ఓహో రాజమౌళి గారు. హాయ్ రాజమౌళి గారు, సారీ అండి చేయలేనండి. నాకు ఒక్కసారి బా రాజమౌళి గారు, ఒక్కసారి ప్లీజ్. సార్ ఇక్కడే ఇవిడ ఏం చేయట్లేదు సార్, అక్కడ ఏం చేస్తారు? వద్దులే. హలో, మా మేకప్ మ్యాన్ మమ్మల్ని చూసి మహారాణి అంటారు. ఎందుకంటే లేకుండా చూసేది ఆయనే కదా. ఆ దారుణం కంటే ఇదే మేకప్ లేకుండా చూసేది. అంతే సార్, వేయక ముందు ఆ దారుణం దగ్గర నుంచి చూసేది వాళ్ళే కదా సార్. అంత మంది కంటెస్టెంట్స్ ఉన్నా అందరూ నేనే అందంగా ఉన్నా తెలుసా? అంత అందగత్తెని కాబట్టి సుధీర్ చూపులు ఎప్పుడు నా మీదే ఉంటాయి. కాదు, అందం అవసరం లేదమ్మా, అమ్మాయి అయితే చాలా ఆయనకి. వీళ్ళు రోజు ఏదో ఒక గెటప్ వేసుకొని వస్తారు కదా, ఈసారి వాళ్ళు గెటప్ చేసి పడిపోతాం. ఇన్ఫాక్ట్ పవర్ స్టార్ గెటప్ అయితే మాత్రం డెఫినెట్ గా ఫ్లాట్ అయిపోతాం. హాయ్ రష్మి, హాయ్ దీపిక. ఏం గెటప్ వేసారు ఇవాళ? అది మనోడు సుధీర్. Natural గా ఉండాలి ఎప్పుడైనా. బా ఏదో గెటప్ వేస్తే పడిపోదాం అనుకున్నా కానీ అవ్వదు. అదేంటి గెట ఒకటి మర్చిపోయా. ఏంటి? ఛీ, డబల్ జీ. అయ్యో నువ్వు కూడానా? నవ్వుతావేంట్రా నువ్వు? చీకొట్టి వెళ్ళిపోతే గెటప్లు వద్దని చెప్పింది ఆయన. జెన్యూన్ గా ఉండాలి, నేచురల్ గా ఉండాలని చెప్పాను. ఏం చేయమంటే స్వామి నువ్వు ఇప్పుడు మైక్ ఉందా? ఈ చేత్తో పట్టుకో మైక్. ఈ చేయి ఖాళీ కదా. అవును. నువ్వు మైక్ ఈ చేత్తో పట్టుకో. ఈ చేయి ఖాళీ కదా. అవును. ఈ చెయ్య కలుపు కలిపి ఇప్పుడు మొత్తం ఇద్దరు కలిపి ఇలా నడుచుకుంటే వెళ్ళి అక్కడ కూర్చోండి. So let's begin round number 1.
లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ కింగ్స్ టీమ్ మీ దగ్గర ఉంది. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు? మేమే స్టార్ట్ చేస్తాం. వెరీ గుడ్. ఎవరు? మణికంఠ. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మణికంఠ. అవునే, అందరు పర్ఫార్మెన్స్ అయిపోయింది కానీ ఆ మణికంఠ పర్ఫార్మెన్స్ ఇంకా అవ్వలేదండి. నాకు తెలిసి మన దెబ్బకు భయపడి పారిపోయి ఉంటాడేమో. అవునేమోనే. ఈ లోకమే నిన్నెదిరించిన పరిస్థితులన్నీ కూడా నువ్వు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరించి నువ్వుగా ఒప్పుకునేంత వరకు ఎవ్వడు ఎక్కడ ఎప్పుడు నిన్ను గెలవలేడు. It's a passion. Violence is a passion. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the distraction. Jaga jaga manta, jagadam, jagadam, yuga yuga manta, ధ్వంసం విధ్వంసం, పుట్టేందుకు ఒక జగడం, చావక జగడం, సాలా పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం, బ్రతుకెందుకు ఒక జగడం, బ్రతుకే జగడం, సాలా శాంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the distraction. Jaga jaga manta, jagadam 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 jagadam, yuga yuga manta, ధ్వంసం విధ్వంసం, ధ్వంసం. చేతులు దురద పెడుతున్నారా మామ? ఎవరైనా ఈసేయాలి. అయితే అండి కొట్టు. ఏంట్రా బతకాలం లేదా? రేయ్, నా జీవితంలో ఒక్కో రోజు ఒక్కో నిమిషం నాకు నేనుగా దిద్దుకున్నదిరా. నిప్పులు చిమ్మేలో పెన అయినట్టే, అందాలన్న ఆశే కళ్ళకు వస్తుంది. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the distraction. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the distraction. Violence is a passion. Violence is a passion. అంత వైలెన్స్ చేసి ఏం తెలియని అమాయకుళ్ళ నుంచున్నాడు మన మణికంఠ. శేఖర్ మాస్టర్. మణికంఠ అండ్ గ్రూప్ అండ్ జిత్తు ఒకసారి పైకి రండి. Violence is a wake-up call. మీరు అందరు కలిసి సిగ్నేచర్ మూమెంట్ ఉంది కూర్చొని చేశారు, అది ఒకసారి చేయండి. Jaga jaga manta, jagadam, jagadam, yuga yuga manta, ధ్వంసం విధ్వంసం, పుట్టేందుకు ఒక జగడం, చావక జగడం, సాలా పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం. మణికంఠ, నీ బాడీ లాంగ్వేజ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది.
ఎస్పెషల్లీ ఆ సిగ్నేచర్ మూమెంట్, ఇంకోటి తను బీబాయింగ్ ఇది పోషన్ పెట్టిన తర్వాత హిప్ తో చేశాడు చూసావా, వాట్ ఏ గ్రేస్, మామూలు కాదు మణికంఠ, సూపర్. కానీ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఒకటి, బిగినింగ్ చేశారు కదా జిత్తు, అవన్నీ మనోడు ఓపెన్ అవ్వట్లా. బిగినింగ్ మూమెంట్స్ అంత ఓపెన్ అప్ అయితే అక్కడ ఇంకా అదిరిపోయిద్ది. అంటే మనకు ఆ వేరియేషన్స్ కావాలి కదా. నువ్వు ఎంత మోసం చేసినా పైనుంచి దుగుతావన్నా మేము నమ్మవు నీ గురించి. చాలా బాగుంది జిత్తు. ఇప్పుడు నువ్వు చేసిన ఆ సిగ్నేచర్ మూమెంట్ కనుక ఒక పెద్ద హీరో పెట్టుంటే కనుక నువ్వు మళ్ళీ పెద్ద మాస్టర్ అయిపోయాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సంగీత గారు. వెరీ నైస్ పర్ఫార్మెన్స్. ఐ జస్ట్ లవ్డ్ యువర్ యాటిట్యూడ్ ఆన్ యువర్ ఫేస్. నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం. దేవి గారు ఓపెన్ చేసి పాడరు, he sings like that. సో అప్పుడు మీ ఫేస్ ఆ యాటిట్యూడ్ చాలా బాగుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ వచ్చి of course the signature moment, and when the boys were on air, everyone was on air on the same time and everyone landed in the same time. I think that was so beautiful to see. That shows your practice and kudos to that. పూర్ణ గారు. జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీ అద్దరిపోయింది. అన్ని మణికంఠకి ఒక యాక్టింగ్ స్కోప్ చాలా ఉంది కదా, అది మణికంఠ నేమ్లే ఉంది తెలుసు. గైస్ యు రాక్డ్ ఇట్ యార్. మనీ నో వర్డ్స్, ఇలాగే వెళ్ళు. యు సెడ్ వన్ వర్డ్ స్టార్టింగ్ లో, నాకు ఎవరు లేదు, బట్ నౌ యూ హ్యావ్ బిగ్ ఫ్యామిలీ ఆఫ్ ఫుల్ ఆంధ్ర. ఓకే, సో అది మనసుకు పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. For the destruction. ఓకే, సో రష్మి అండ్ దీపిక మీ సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు? నివేదిత. ఓకే, క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ నివేదిత. ఏం సార్ మంచి టెన్షన్ లో ఉన్నారు? ఏమి లేదయ్యా, మనది సినిమా ఓకే అయింది కదా, హీరో ఓకే, ప్రొడక్షన్ ఓకే, కానీ హీరోయిన్ దొరకట్లేదయ్యా. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ ఉన్న అమ్మాయి కావాలి. మరి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ కావాలంటే సిటీలో ఉండేలా సార్. పదని విలేజ్ పోదాం. ఓకే పద. ఏమిటయ్యా అక్కడ కేకలేమిటి, అల్లరేంటి, అసలు ఏమవుతుంది ఒకసారి వెళ్ళి చూడు అక్కడ. సార్ ఇక్కడ చాలా కాలం తర్వాత వర్షం చుక్కబడిందండి సార్, దానికోసం అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏమిటి వర్షపు చుక్కకి సంబరాలా? ఏది రెడీ చూద్దాం. సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో. పంచవన్న చిలుకలల్లే వజ్రాల తుణుకలల్లే వయసు మీద వాడుతున్న వానగువ్వలో. జానవాన ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టవల్లా వస్తావే చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన ఎన్నాళ్ళందాకుంటావే పైన.
వస్తానంటే నేనొద్దంటానా ఆహా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరికిట ఎన్నాళ్ళ కొత్త చానవాన ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన చిన్ననాటి తాళిలల్లా నిన్ను నాలో దాచుకోనా కన్నీటి సోయగల్లా నన్ను నీలో పోల్చుకోనా పెదవులు పాడే కిలకిలలోన పదములు ఆడే కథకళిలోన కనులను తడిపే కలతలలోన నాడు అణువున నువ్వు కనిపించేలా దొంగ ఏ దొంగ ఇలాంటి అద్భుతమైన టాలెంట్ మేము అస్సలు వద్దను. శేఖర్ మాస్టర్. నివేదిత, హలో సార్. నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అమ్మా. చాలా క్యూట్ గా, చాలా ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటంటే యూజువల్ గా డాన్స్ వస్తుంటే కొంతమంది నవ్వుతూనే ఉంటారు. నువ్వు అలా కాదు, మూమెంట్ కి ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తున్నావు. సూపర్. అది చాలా రేర్, చాలా తక్కువ మందికి ఉంటుంది. సూపర్. అదిను నాకు బాగా నచ్చింది అంటే నువ్వు పప్పెట్ చేసావు చూడు మధ్యలో, చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొరియోగ్రాఫర్ ఎక్కడ? సీను. డాన్సెస్ కూడా రండి మా. సీను కొరియోగ్రఫీ చాలా బాగా డిజైన్ చేసావు సీను. అంటే ఎక్కడ ఎవరు రావాలి, విలేజ్ లో ఒక సెలబ్రేషన్ జరిగితే ఎలా ఉంటుందో అలా అనిపించింది చూస్తానికి. ఒక్కటి చూసుకో సీను. నివేదిత, నీకు కూడా చెప్తున్నామా, మూమెంట్స్ ఫినిష్ చేయి. ఇట్లా 4 కౌంట్స్ అనుకో, 3, 3.5 అయి నెక్స్ట్ మూమెంట్ కి వెళ్ళిపోతున్నాం. ఆ మూమెంట్ ఫినిష్ చేసి వెళ్తే ఇంకా బాగుంటది సీను. అదొకటి చూడండి. ఇంకోటి ఏంటంటే ఫోక్ కొన్ని మూమెంట్స్ బాగా చేస్తుంది, కొన్ని మూమెంట్ షోల్డర్ లో పెట్టి లైట్ గా వస్తుంది. అదొకటి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. జిగేల్ రాణి. పూర్ణ గారు. నివేదిత. ఎస్ మ్యామ్. నిజంగా నాకు కూడా జెలస్ వచ్చింది. ఇంత ఎక్స్ప్రెషన్సా? థ్యాంక్ యూ మ్యామ్. వావ్ నివేదిత, నిజంగా ఒక గర్ల్ నేనే పడితే ఈ దొంక ఎలా పడిపోయింది నాకు తెలుసు. ఫస్ట్ ఎంట్రీలో ఆ రెయిన్ రావడం, యు హ్యాడ్ దట్ ఫీల్, ఇట్ వాస్ సో గుడ్. అండ్ ఈ సాంగ్ కి చాలా గ్రేస్ కావాలి. నిజంగా జస్టిస్ నివేదిత, యు డిడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా శ్రీను మాస్టర్ కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది. అండ్ గర్ల్స్ కూడా ఆ ఎంట్రీలో చాలా బాగుంది. అండ్ కాస్ట్యూమ్ సెట్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ వెరీ నైస్. నివేదిత, కీప్ గోయింగ్ లైక్ దిస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పూర్ణ గారు. సంగీతమా. ఒకటి చెప్పిన నివేదిత, యాజ్ హీరోయిన్స్ మేము పర్ఫామ్ చేసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఒక షార్ట్ కి ఆర్ ఒక లైన్ కి చేయాలంటే 100 టేకులు తీసుకుంటాము. బట్ ఇక్కడ ఈ స్టేజ్ మీద నువ్వు పెట్టిన హార్డ్ వర్క్ బాగా కనిపించింది. ఐ హావ్ బికమ్ ఫిదా ఓవర్ యువర్ ఎక్స్ప్రెషన్స్. కమింగ్ టు ద డాన్సర్స్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ ఈ కొరియోగ్రఫీ వచ్చి చాలా లైవ్లీగా నాకు అనిపించింది. కంప్లీట్లీ మై కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ మేడం చెప్పినట్టు తను కూడా చాలా బాగా మాట్లాడుతుంది, పాడుతుంది కూడా మేడం. అండ్ తెలుగులో ఇక్కడికి వచ్చాక ఏ దొంగ అని ఫస్ట్ తెలుగు వర్డ్ నేర్చుకుందాం. మాస్టర్ ని చూసి ఎందుకో దొంగ అన్నారు, నాకు ఇప్పుడు తెలియాలి. దిల్ చురానే వాలా చోర్. మాస్టర్ సుధీర్, ఏంటి ఇంత టఫ్ కొడుతున్నారు మాస్టర్? మాస్టర్ చాలా దోచుకుంటారు, అందుకే ఆయన దొంగ అంటారు అందరూ. మీరు ఓపెన్ గా ఉన్నారు కాబట్టి షట్టర్ రాజా అని పెట్టాలా?
आप दिल चुराने वाले चोर हो, ये पैसे चुराने वाले అయ్యో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ. ఓకే సో ఇప్పుడు మీరు ఏ పాటకైతే డాన్స్ చేశారో ఆ పాట ఒకసారి పాడమని అడుగుతున్నారు. నువ్వు వస్తానంటే హా హా హా. నా ఉంటుంటానా, నేను వద్దంటా నే వద్దంటానా, తగడే మీరు పాడిన మొట్టమొదటి తెలుగు సాంగ్ ఇదేనా? ఫస్ట్ తెలుగు సాంగ్ పక్కా లోకల్. గావ్ అనవసరంగా చెప్పాను అనుకుంటుంది. ట్రై కరో కమాన్. 1 2 3 నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. డిస్టర్బ్ हो गया డిస్టర్బ్ హోరా సారీ ప్రొఫెషనల్ సింగర్లు కూడా ఇంత డిస్టర్బ్ అవరు. ఇంతవరకు యాంకర్ ఎవరు నువ్వు డిస్టర్బ్ అవుతున్నా కాదు ఏదో అద్భుతమైన సింగర్ లాగా ప్లీజ్ నో మ్యూజిక్. రెడీ యాక్షన్. फर्स्ट लाइन मैं गाऊंगी, सेकंड लाइन आप. ఓహో అబ్బో ఈ ఆఫర్ కూడా ఉందా? నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. నేను పక్కాలో नो फर्स्ट लाइन. ఫస్ట్ లైన్ మీద అమ్మ. రెడీ యాక్షన్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులకు గారేకల్ ఆవర మస్లెక్కలు. थोड़ा प्रैक्टिस की जरूरत है अच्छा, आपको. థర్డ్ లైన్ ఆప్కా మేడం. थर्ड लाइन आप स्टार्ट करो, फोर्थ लाइन में. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. లోకలో. ఏ పాయింట్ అది కూడా లైనేగా లోకల్. హైలీ రేటెడ్ నాకు కూడా రాదు దాని తర్వాత. సూపర్ టాలెంట్ మంచి సింగర్ అవుతావు. హీస్ ఆల్సో మల్టీ టాలెంటెడ్. దొంగ కాదు దొంగ పక్కన గజ దొంగ. బోలో హే గజ దొంగ. హే గజ్జి దొంగ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. Okay, so first vote, Purna garu. దొంగదీస్. Shekhar Master. ఇది ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ లేదు, మాకు కాన్ఫిడెన్స్ జడ్జ్మెంట్ టైం లో ఉంది. ప్లీజ్ మాకు మాట్లాడకండి. కాన్ఫిడెన్స్ ఉంది. జడ్జ్మెంట్ టైం లో జడ్జెస్ మాట్లాడాలి, మీరు కాదు. కావాలంటే మీరు ఓడిపోతే 1,00,000 ఇవ్వండి, మేము ఓడిపోతే 3 లక్షలు ఇస్తాం. ఏంటి? అయితే ఓకే. నువ్వు కొంచెం అయితే silent గా ఓకే. ఐ ఉండరా? హావ్ కాన్ఫిడెన్స్. అరే ఓటింగ్ అయ్యాక మాట్లాడదు. మనం ఓడిపోతే 3 ఇస్తాం. వాళ్ళు ఎందుకు మూడు ఎందుకు ఇస్తావా? ఇంకోటి విన్నాక అప్పుడు అటు డిసైడ్ చేద్దాం. ఓకే. ఓకే Shekhar Master. దొంగ బాగా చేసింది, అమాయకుడు బాగా చేసాడు. మై వర్డ్ గోస్ టు అమాయకుడు. అయ్యో మాస్టర్. ఇద్దరికి 1-1 ఓట్ వచ్చింది. డిసైడింగ్ ఓట్ సంగీత గారు. నివేదిత. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. లెట్స్ బిగిన్ రౌండ్ 2. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేమే స్టార్ట్ చేస్తున్నాం. ఎవరు? నైనిక. ఓకే, క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ నైనిక. మనుషులు మాత్రమే ప్రేమించుకోరు. ఒక చెట్టు ఒక తీగ అందంగా పచ్చదనంగా ఒకదాన్ని ఇంకొకటి వీడనంతగా రెమ్మ కొమ్మల్ని ఘాటుగా హత్తుకుని ప్రేమిస్తాయి. ఆ ప్రేమ ఊపిరిగా మారి మనుషులకి ఊపిరి పోస్తూ అలా చల్లగా వీచే గాలికి పూలతో పరిమళిస్తూ ఆనందంతో అలరిస్తూ నాట్యం చేస్తుంది.
catch your breath. 5, 4, 3, 2, 1. నాకు తెలిసి ఈ సీజన్ మొదలైన తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే అయి ఉండొచ్చు. సూపర్. సో మీ మాటల్లో రెడీయా? నైనిక Yes, sir. మైండ్ బ్లోయింగ్ మా. వాట్ ఏ బాడీ లాంగ్వేజ్, వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్, ఆ పర్ఫెక్షన్. శశి ఎక్కడ? నువ్వు ఎంతమంది డాన్సర్స్ ని కొరియోగ్రాఫర్ ని పరిచయం చేసావో ఏమో గానీ దీన్ని బట్టి అర్థమవుతుంది నిన్ను మించినోడు లేరు అని. అంటే ఇంత అందంగా ఉంది, ఏం జరుగుతుందో తెలియట్లా. ఫస్ట్ బ్యాక్ పాప బెండ్ అయింది. ఆ పాప ఎక్కడ, ఎవరు అమ్మాయి? వైష్ణవి మాస్టర్. మాస్టర్ గిన్నీస్ రికార్డ్ హోల్డర్ మాస్టర్. అవునా? మాస్టర్. Thank you so much. టీమ్ వర్క్ చాలా ఉంది మాస్టర్ దీంట్లో. అసిస్టెంట్స్ కూడా 4 ఉన్నారు ఈసారి. ముందు నాకు మీ స్కూల్ మొత్తాన్ని స్టేజ్ మీదకి రమ్మనండి. నా లైఫ్ లో ఇలాంటి కొరియోగ్రఫీ ఇంతవరకు చూడలేదు సిసి. సీరియస్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే ప్రతి ఒక్కళ్ళు. నాకైతే నిజం చెప్తాను, మళ్ళీ చూడాలని అంత అనిపించింది. మీ అసిస్టెంట్ పాప పేరేంటి? ప్రీతి మాస్టర్. నైనిక చాలా బాగా చేస్తుంది. నైనిక కన్నా నా కళ్ళు నీ మీదే ఉన్నాయమ్మా. సూపర్ తల్లి, నిజంగా Thank you, తల్లి. master. మా దగ్గర ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్స్ చాలా తక్కువ. నువ్వు మాత్రం కొంచెం ఒక 2-3 ఇయర్స్ అయితే గనక నీ పేరు నెంబర్ 1 కొరియోగ్రాఫర్ గా వింటాం. For sure. For sure. ఏం పేరన్నమ్మా? ప్రీతి. తర్వాత నాకు సెల్ఫీ అమ్మా, తర్వాత నువ్వు దొరుకుతావో లేదు. థ్యాంక్ యూ మాస్టర్. సంగీత గారు. I think this is the first time I'm ever standing up for a performance. నేను నైనికాని చూడాలా, పక్కన ఉన్న ప్రీతిని చూడాలా, ఇటు సైడ్ ఉన్న ఇంకొక పాపని చూడాలా, వెనక ఉన్న బాయ్స్ ని చూడాలా, ఎవరిని చూడాలి నేను? ఎవ్రీథింగ్, ఒక్కొక్క క్షణం వాస్ వర్త్ ఇట్. ఫుల్ పైసా వసూల్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. No words. If I say much, no. And Nainika, finale ticket. Girls and boys, no words. I'm big fan of you guys. And Preeti, number Ivali. From tomorrow, I want to be your shishi. Like, you know. Master, sorry. I know wife pakkan undi, but still, I'm falling for you more and more and more. I wanted to give you.
Nainika, obviously superb. Everyone, love you. Big fan of you guys. I'm so sorry. I have to give this for her. Super guys, all the best and good luck. Thank you. ఓకే ఇప్పుడు ఇక కింగ్స్ టీమ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సాయి. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సాయి. రే సాయి, ఏం ఆలోచిస్తున్నావురా? ఈ క్యూన్స్ టీం వాళ్ళకి ఓవర్ యాక్టింగ్ ఎక్కువైందిరా. మన టీం మాట అస్సలే వినట్లేదు. రష్మి వదిన ఉందా, మన సుధీర్ డీల్ చేస్తాడు. కానీ కొత్తగా వచ్చిన దీపికానేరా, క్యూట్గా పిల్లిలా ఉంటది. కానీ మన ఆద్యాన్ని ఏం మాట్లాడినా అన్నయ్య అంటది. సరే కానీ ఇంతకీ నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు. ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నా. ఇంప్రెస్ చేసి ఈ క్యూన్స్ టీం మొత్తం మన చేతిలోకి వచ్చేలా చేస్తా. అవునా? ఎలా రా? చెప్పను, చూపిస్తా. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే, మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే, ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే. నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే, మేరీ ప్యారీ మెహబూబా. నడిచే నెల వంక చూస్తే నీ వంక, నిగనే రాదింకా. అనుకుంటూనే స్లోగా చెడిపోయానే, లవ్ లో పడిపోయానే, మేరీ ప్యారీ మెహబూబా. కళ్ళు కూడా మాట్లాడగలవు నాకు తెలియదు. కళ్ళు నాతో మాట్లాడేదా, ప్రాణం లేకపోయినా బతకచ్చని నాకు తెలియదు. అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా. ఐ లవ్ యూ. రే ఏంట్రా, ఎంత ట్రై చేసినా మన దారిలోకి వచ్చేలా లేదు. అదే నాకు అర్థం కావట్లేదురా. సరే, ఇప్పుడు కొంచెం పొగుడుతూ రిక్వెస్టింగ్ ట్రై చేద్దాం. సరే. ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా, అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా. పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం, నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా. తొలిలా ఉన్నోని పెళ్లిలా అయిపోయా, నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనే. కలలే కట్టున్నా, కలలో ఉంటున్నా, ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే. నీకై పడి చచ్చానే, నీకై మనసిచ్చానే, నిన్నే ప్రేమించానే, చూడకుండా ఉండలేనే. రే సాయి, రొమాంటిక్గా ట్రై చేస్తావు, రిక్వెస్టింగ్గా ట్రై చేస్తావు, పొగుడుతూ ట్రై చేస్తావు, అయినా వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అవునరా, సరే స్ట్రైట్ ఫార్వర్డ్ నిజాలు చెప్పి చూద్దాం. అవునా? సరే చూద్దాం. అన్నంత దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండేదే, అన్నా ఇప్పుడు లేదే. అంటే కోపాలు కాదంటే శాపాలు, ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు.
మీ ఆది అన్ననే అన్నాను, నీకెలా ఇంప్రెస్ అవుతా తమ్ముడు, పోయి ఆడుకో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వాట్ ఏ ప్రపోజల్ అసలు. 4.5 నిమిషాల పాటు ప్రపోజ్ చేసావు శేఖర్ మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దీపికా పిల్లే కాదు ఎంతమంది అమ్మాయిలు క్యూ కడతారో చూడు. నాకు నీ డాన్స్ తో పాటు నీ ఎక్స్ప్రెషన్స్ ఆర్టినెస్ అంతా చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఇప్పటి నుంచి నువ్వు మన D13 కి రొమాంటిక్ బాయ్. కొరియోగ్రాఫర్ ఎక్కడా? ఫార్మేషన్స్ చాలా బాగా నచ్చినాయి సాయి. వాళ్ళు హ్యాండ్స్ పెట్టినప్పుడు అందరూ దగ్గరికి వచ్చేది చాలా క్యూట్ గా ఉంది. దీనికి మించి వేరే ఊహించుకోలేం, అంత బాగా చేశాను. డాన్సర్స్ బాగా చేశారు బాయ్స్. రొమాంటిక్ సాయి సూపర్ చేసావు. కొరియోగ్రాఫర్ సాయి చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. సంగీత గారు. ఇట్స్ వెరీ క్యూట్ సాంగ్ అండ్ సాయి చాలా బాగా డాన్స్ చేస్తున్నావు. సో ఐ లైక్ ద పర్ఫార్మెన్స్. ఇట్స్ అ స్వీట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. సాయి చాలా బాగుంది. డాన్స్ కి డాన్స్ ఉంది, ఎక్స్ప్రెషన్స్ కి ఎక్స్ప్రెషన్స్ ఉంది, అన్ని ఉంది. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ డాన్సర్ యార్. గైస్ యూ ఆల్సో డిడ్ గ్రేట్ జాబ్. అండ్ ఆ టైమింగ్, నాకు కొరియోగ్రఫీ చాలా నచ్చింది ఈ సాంగ్ కి. ఆ హ్యాండ్స్ తోనే చేసింది కదా, లైక్ దిస్ యు ఆర్ కమింగ్, ఐ స్ప్లిట్. బోత్ ద సైజ్ ఆర్ మేకింగ్ సో మ్యాజిక్ ఆన్ స్టేజ్. కీప్ గోయింగ్ లైక్ దిస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. First vote, Shekhar Master. నైనిక. Purna garu. నైనిక. థ్యాంక్ యూ పూర్ణ గారు. Sangeeta garu. నైనిక. Congratulations, Sangeeta Nainika. ఎక్కడికి వెళ్తున్నారు? టాస్ చేయరా? ఇవ్వండి సార్, ఏదో ఒకటి ఇవ్వండి. ఏంటి ఏదో ఒకటి ఇవ్వండా? ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి పాయింట్లు వస్తాయి. రెడీ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. మీ దగ్గర 10 యాపిల్స్ కాయలు ఉన్నాయి, అందులో 2 మీరు తినేశారు, ఇంకెన్ని ఉంటాయి? 8. రైట్ ఆన్సర్. ఏమయ్యా ఇది క్వశ్చన్? అది ఎందుకు క్వశ్చన్ కాదు, ఏం మిమ్మల్ని అడుగుతారో చూడండి. సరే సింపుల్ అన్నా, అలా నెంబర్స్ సంబంధించి అడుగుతా. ఓకే ఓకే, అలాగే ఉంటే ఓకే. రెడీ. మీ ప్రశ్న. yes. మీ జుట్టులోంచి 8 వెంట్రుకలు తీసేస్తే మిగిలినవి ఎన్ని ఉంటాయి? ఏ సుధీర్ అది చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు ఎన్ని ఉంటాయో, తర్వాత సుధీర్ చెప్తాడు. ఆడికి ఉన్నాయి 8 తీసేస్తే ఉంటదని ఆలోచిస్తున్నాడు. ఏ చెప్పు, 8 తక్కువగా ఉంటుందని చెప్పు. అంతే, 8 తీస్తే 8 తక్కువగా ఉంటది. ఆ మాత్రం చెప్పలేవా? చెప్పాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆడియన్స్ పోల్ తీసుకుని మీరు ఆన్సర్ చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చింది మీకు అక్కడి నుంచి. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. ఇద్దరికి 1 పాయింట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రశ్న. ఇప్పుడు నువ్వు 2 క్వశ్చన్ ప్రిపేర్ అవుతావు కదా, అందులో ఈజీది మమ్మల్ని అడుగు, హార్డ్ అనుకున్నది వాళ్ళని అడుగు. కాదు ప్రదీప్, 2 క్వశ్చన్స్ నువ్వే చెప్పు, అందులో ఈజీది ఏదో వాళ్ళు ఎత్తుకోమరు. మొదటి ప్రశ్న, అందులో 9 తర్వాత ఏం వస్తుంది? రెండో ప్రశ్న, ట్రస్ స్పెల్లింగ్ ఏంటి? వద్దు, ఇది వద్దు. ఇది వద్దు. 9 తర్వాత ఏమొస్తుందో మేము చెప్తాం. ఎందుకే నువ్వు ఒకటి చెప్పు. సంగీత గారు మీకు డైరెక్ట్ గా 9 తర్వాత మీరేమనుకో, 10 వస్తుంది అనుకోండి. ట్రస్ట్ చెప్పు. ఓకే, ట్రర్ ఏంటి అది వచ్చి చెప్పు. TRRRRST. ముందు ఆ సౌండ్ చేయి. నువ్వు ఏ స్పెల్లింగ్ చెప్పొద్దు, ఆ సౌండ్ చేయి. ట్రస్ట్. దేనికి స్పెల్లింగ్ చెప్తున్నారు? అది ట్రస్. దీని స్పెల్లింగ్ చెప్పాలి. మన నాకు తెలిసి 9 9 తర్వాత అండి. 9 తర్వాత ప్రశ్న తీసుకుంటాం. 9 తర్వాత 10 వస్తుందండి. రాంగ్ ఆన్సర్. 9 తర్వాత ఈటీవీలో వార్తలు వస్తాయి. ఈటీవీలో వార్తలు వస్తాయి. సో రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఇటు మీ సైడ్. సో మీ క్వశ్చన్. ఓకే, ఇవన్నీ ఏంటి? సౌండ్. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఇవన్నీ ఏంటా?
మీకు 2 ఆప్షన్స్ ఇచ్చా, వాళ్ళకి ఇవ్వలేదుగా. మిగిలిన క్వశ్చన్ అడుగుతా అన్నావు. సరే ఇప్పుడు వీళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాను కదా సార్, మరి వీళ్ళకు 2 ఆప్షన్స్ ఇవ్వాలి మరి. ఇవ్వాలి. మిమ్మల్ని కూడా 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, బుధవారం రాత్రి 9:30కి ఈటీవీలో ఏ షో వస్తుంది? అయినా సరే రెండో ప్రశ్న అడుగుతాను. రెడీ. ఓకే, ఆ బుధవారం కాకుండా వచ్చే బుధవారం రాత్రి 9:30కి ఈటీవీలో ఏమొస్తుంది? మాకు కూడా అలాంటి ఏమని అడగండి, చిన్నవి. మీకేంటి అలాంటి ప్రశ్న కావాలా? శుక్రవారం రాత్రి 9:30 గంటలకి దూరదర్శన్ లో ఏమొస్తుంది? భయ్యా దూరదర్శన్ లో అది వస్తుంది. ఏది? ఏదైనా మళ్ళీ రెండో క్వశ్చన్ అడుగుతారేంటి? రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటో చెప్పనా? అది కాదు, ఇది వస్తుంది. రాంగ్ ఆన్సర్. ఇట్స్ పోయి మార్ మీకమ్మా. లాస్ట్ క్వశ్చన్. కారుకి 4 టైర్లు ఉంటాయి, మరి సైకిల్ కి ఎన్ని టైర్లు ఉంటాయి? 2 టైర్లు ఉంటాయి. దరిద్రుడు ఆ క్వశ్చన్ మాకు అడిగే. సరే చెప్తా అంటాడు. ఓకే, సైకిల్ కి ఎన్ని టైర్లు ఉంటాయి? ఆ టైర్ లో ఎంత గాలి ఉంటుంది? చెప్పుకో మేము బయలుదేరొచ్చా? మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళిపోవచ్చు. గాలి అనవసరంగా వచ్చి ఇరుక్కున్నా. ఏదో చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఆ టైర్ లో గాలి ఉంది కదా, ఆ గాలిని బాగా ఓకే, సో లాస్ట్ పర్ఫార్మెన్స్, క్రూషియల్ పర్ఫార్మెన్స్ మీ టీమ్ కి ఇది. సో కింగ్స్ టీమ్ ఎవరిని పంపిస్తున్నారు? జాంగిరి. ఓకే, సో కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ జాంగీర్. మీ అమ్మ నీ జీవితంలో ఎన్నో సాధిస్తావని అనుకుంది, కానీ నువ్వు దొంగతనాలని, మర్డర్లని, డ్రగ్స్ కి అలవాటు పడ్డావు. అవి తెలిసి బయట అవమానం తట్టుకోలేక మీ అమ్మ గుండెపోటుతో చచ్చిపోయింది కదరా. థూ నీ బతుకు. అమ్మా అమ్మా అమ్మా, చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నీ విలువేంటో నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను చేసిన తప్పులకి నువ్వు అవమానంతో చనిపోయావు. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు నన్ను ఎలా చూడాలనుకున్నావో అలానే ఉంటానమ్మా. ఒక్కసారి రా అమ్మా, ఒక్కసారి క్షమించమ్మా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట? నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. ఎంత పొగర్రా నీకు, అన్నాన్నే విసిరేస్తావా? అమ్మా నువ్వు కొడుతుంటే చాలా బాగుండేది, కానీ వీళ్ళు కొడుతుంటే చాలా నొప్పిగా ఉందమ్మా. దొంగతనాలు మానేస్తానమ్మా. ఉద్యోగం చేసి నిన్ను మహారాణిలా చూసుకుంటానమ్మా. ఒక్కసారి రా అమ్మా. చెరిగింది దీపం, కరిగింది రూపం. అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం. నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. దిగులైన నడిరే ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ఓ అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. చలి చలి అమ్మా అమ్మా, చలేస్తుందమ్మా.
వచ్చేసింది. ఇంకా నాకేం భయం లేదు. నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచనా. కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. అడుగై నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. అయ్యో వెళ్ళిపోయావే, నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట. వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. నాన్నా అమ్మా అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావు కదమ్మా, నాతో ఉండిపో అమ్మా. మరి నాకు మాటిస్తావా? ఇస్తానమ్మా, చెప్పమ్మా. దొంగతనాలన్నీ మానేస్తానమ్మా, ఎవరిని కొట్టను తిట్టను, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, చాలా బుద్ధిగా ఉంటానమ్మా. రోజు సమయానికి భోజనం చేయనన్నా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎన్నిసార్లు ఆ పాట విన్నా, ఎన్నిసార్లు ఆ పదం విన్నా, ఎప్పటికీ స్పెషలే, ఎప్పటికీ ఎమోషనే. అమ్మ. సంగీత గారు. జహాంగీర్ చాలా బాగా చేస్తావు అండ్ మీ మూమెంట్స్ అంతా సో పర్ఫెక్ట్, సో బ్యూటిఫుల్. ఇలాంటి ఎమోషనల్ చాలా నేను చూసాను. వెన్ ఎవర్ సచ్ థింగ్స్ ఆర్ పర్ఫార్మ్ నో, ఇట్ జస్ట్ బ్రేక్స్ అవర్ హార్ట్ అండ్ యువర్ ఎమోషన్ వాస్ కన్వేడ్ టుడే. చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా అనిపించింది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంటెంపరీ డాన్స్, బట్ యూ మేడ్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఎమోషనల్. అండ్ మీ కొరియోగ్రాఫర్ చైతన్య, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా చేశారు. అండ్ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో వర్డ్స్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. చైతన్య, మనం కొంతమంది అనుకుంటాం కదా వీళ్ళు డెఫినెట్ గా ఫైనల్స్ కి వెళ్ళొచ్చు అని. మన దగ్గర చేసిన ఫైనల్స్ లో ఫైనలిస్టులు ఉంటారు చూసా, వాళ్ళని చూసినట్టుంది ఆ కుర్రాడిని చూస్తే. అంటే తను చేసిన ప్రతి మూవ్ పర్ఫెక్ట్ ల్యాండింగ్ ఉంటుంది, ఫినిషింగ్స్ బాగుంటున్నాయి. తన బాడీ లాంగ్వేజ్ గా చాలా కంట్రోల్డ్ గా, చాలా బాగా పర్ఫెక్ట్ గా. సూపర్ జహాంగీర్. నువ్వు ఫస్ట్ ఒక వర్డ్ చెప్పి సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. నేను చెప్పలేకపోతున్నా అది. ఏ అమ్మాయిని ఎక్కడికి నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు తిన్నావా లేదు ఇదే అడుగుతారు. మీరు చెప్పారు కదా ఒకవేళ ఉన్నప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి, మిస్ అయితే అది బాగా నచ్చింది. అది అందరు చెప్తాం, మనం ఉన్నప్పుడే హ్యాపీగా చూసుకోవాలి. థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. జాంగ్రీ ఎప్పుడైనా వస్తే అందరూ నవ్వుతూనే ఉంటాం. అంటే జాంగ్రీకి అంత క్యూట్ స్మైల్ ఉంది. బట్ ఐ నెవర్ థాట్ హీల్ మేక్ us cry. బట్ జాంగ్రీ, ఐఎమ్ షూర్ యూ విల్ బి ఇన్ ఫైనల్స్. ఫర్ మీ మై మదర్ ఇస్ మై గాడ్. సో ఇక్కడ ఒక గాడ్ ఉంది కదా, వేర్ ఇస్ షీ? చెరిగింది దీపం, కరిగింది రూపం. ఏం చెప్పాలి, ఇక్కడ ఉన్న అందరూ we would have thought our mothers కదా. I saw my mummy, maybe master would have seen, everyone saw. You supported him so much. That's it. All the best Jangri. I love you so much. Thank you. Thank you judges. Thank you guys. Good luck. Okay, it's voting time. Team leaders along with the contestants on stage please.
సంగీత గారు మీ ఓట్. ఇద్దరు ఇమోషనల్ గా తీసుకున్నారు కాబట్టి నాకు చాలా డిఫికల్ట్ గా ఉంది ఎవరిని సెలెక్ట్ చేయాలని. సో ఐఎమ్ గోయింగ్ విత్ టై. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఒక ఓటు ఇద్దరికి పడ్డది. పూర్ణ గారు I'll go for అమ్మ. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్, మీ ఓటు టైయా లేదా గెలుపా అనే తెలుస్తుంది మీ ఓటుతో. ఐ ఓట్ ఫర్ జాంగ్రీ. థ్యాంక్ యూ మాస్టర్. కంగ్రాచులేషన్స్, థర్డ్ రౌండ్ గెలిచారు. సో మీ టీం నుంచి ఈ రోజు ఎలిమినేషన్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో అండ్ మచ్. 3 lakh rupees కూడా గెలుచుకున్నారు. ప్లస్ 2 lakhs, ఫస్ట్ రౌండ్ 2 lakhs. సరే అదే మ్యూజిక్. అరే ఇదే ఎనర్జీ ఫస్ట్ 2 రౌండ్స్ లో చూపించండి నెక్స్ట్ ఎపిసోడ్ లో. నెక్స్ట్ 3 మావే. చూద్దాము. ఏ పందెం వేసుకుందామా? అరే అరే నీకు దండం పెడతాను, నువ్వే మాట్లాడు. గెలవకపోతే ఏంటి? ఏమండి మీరు అంత హార్ష్గా మాట్లాడదు, ఒక నిమిషం ఆగండి. ఓకే, సో ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ₹1,00,000 దండ అందజేయవలసిందిగా సంగీత గారు ప్లీజ్ ఆన్ స్టేజ్. సో ఎవరు అందుకోబోతున్నారు ₹1,00,000 దండ? యాక్చువల్ గా ఇట్స్ వెరీ ప్రెడిక్టబుల్. ఈ ఎపిసోడ్ లో ఇట్ గోస్ టు నైనికా. Thank you judges, thank you so much. Next week మళ్ళీ కలుద్దాం. Until then, Tata bye bye. Good night. Thank you.